ద మూమెంట్ యూ స్విచ్ ఆన్ ద కెమెరా, పిల్లల్ని యూజ్ చేసి ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, కాంటెంట్ కింద క్రియేట్ చేసి వాళ్ళని టు మై సర్ప్రైజ్ 12 years 13 years పిల్లలు ఐటమ్ సాంగ్కి తగ్గట్టుగా వీళ్ళు డ్రెస్ వేసుకొని ఇన్స్టాగ్రామ్లో పెడుతూ ఉంటే డ్యాన్స్ మాస్టర్ ఎన్నిసార్లు కంప్లైంట్ చేసిందంటే నాకు ఫ్యూజులు ఎగిరిపోయింది. తల్లిదండ్రులు ఇంటిమేట్గా ఉన్నది చూసి పిల్లలు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఈజ్ ఇట్ రైట్? Never. Whatever the thing you want to do, make it more private, not in between, not towards your kids. సినిమాలో ఏదన్నా ఒక డిఫరెంట్ సాంగ్ వస్తే కూడా వెంటనే మనం రిమోట్ మార్చేసి లేకుంటే ఇంట్లో వాళ్ళని భయపడి మనం అన్నీ చేసేవాళ్ళం, రైట్? ఇప్పుడు ఈ మధ్యకాలంలో న్యూస్లో చదివిన విషయం ఏంటి అని అంటే 500-600 మంది భర్తలను భార్యలు చంపారు. నేరాలు ఘోరాలు ఇంతకుముందు ఎప్పుడో 9 గంటలకు ఒకసారి వచ్చేది. ఇప్పుడు ఉదయం నుంచి రాత్రి దాకా మనకు కనపడేవి నేరాలు ఘోరాలు. ఇప్పుడు నాకు ఒక పర్సన్ అంటున్నాడు, ఇతన్ని ఎలా చంపొచ్చు, కత్తితో చంపాలా, చంపేసి నీళ్ళలో పడేయాలా అని మార్గాలు ఎత్తకడానికి గూగుల్ని ChatGPT వాడుతున్నా. ఇక్కడ ఫిర్జాదీగూడ దగ్గర ఒక అమ్మాయి ఆ చెరువులో దూకి చనిపోవడం అనేది, డిగ్రీ సెకండ్ ఇయర్లో అన్నయ్యకి ఏమనిపించిందంటే ఎవరో పిలుస్తున్నట్టు అని ఇలా తిరుగుతూ ఉన్నాడు. మళ్ళీ నన్ను ఎవరో అక్కడ చూస్తున్నాను, నన్ను ఎవరో అక్కడ సస్పెక్ట్ చేస్తున్నాను, నన్ను ఎవరో చంపడానికి వస్తున్నాను అని చెప్తూ ఉంటే వినాయక నిమజ్జనానికి కరెక్ట్గా వినాయకుడిని ఇలా నిమజ్జనం అంటే పైనుంచి ఇలా వేసి ఆ వేసిన సెకండ్ అంతా బాగుందనుకున్న టైంలో 1 hour బిఫోర్ నాతో పాటు ఉన్న నాన్న అప్పుడు బెడ్ మీద ఆక్సిజన్ మాస్క్ పెట్టుకున్నారు. ఇలా అంటున్నారు. మా ఇంటి దగ్గర నుంచి 1.5 kilometer వెళ్ళంగానే ఆ పాడెకి కట్టిన తాళ్ళు ఊడిపోయి 6 అడుగుల ఎత్తు నుంచి మా నాన్నగారు అలాగే రోడ్డు మీద పడ్డారు. నాన్నగారి తరపున బంధువులు చాలా మంది ఎక్కడ మమ్మల్ని చూసుకోవాల్సి ఉందని ఆ రోజు రాత్రి వెళ్ళిపోయారు. నేను అన్నయ్య ఆ రోజు అదే డిసైడ్. ఈరోజు ఎవరైతే మనల్ని వదిలేసి వెళ్ళారో వాళ్ళే మన దగ్గరికి వచ్చే స్థాయికి వెళ్ళాలంటే ఏం చేయాలని చెప్పి కంటే అయినాక గాడిద కంటే అయినాక 10 ఏళ్ల పాటు అన్నయ్య ఇంటర్నెట్ షాపు, నేను బట్టల షాపులో పనిచేస్తూ ఈరోజు సైకాలజీ పేరు పక్కన రావడం వల్ల ఎవరెవరైతే మమ్మల్ని వదిలేరో